మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారుల కూటమి ప్రభుత్వంలో రోజుకొక దాడులు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు, అక్రమ కేసులు, ప్రశ్నించినటువంటి వ్యక్తుల్ని కొట్టి చంపడాలు, ఇటువంటి అరాచక పాలన నడుస్తా ఉంది కూటమి ప్రభుత్వంలో. మే 9వ తారీఖు గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక అమాయకమైనటువంటి యువకుని అక్రమ కేసులో ఇరికించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టి 15 రోజుల తర్వాత నీ కొడుకు చచ్చిపోయిందని చెప్పారంట. ఆ తల్లికి ఇన్ఫార్మ్ చేస్తే ఆ తల్లి నా కొడుకు ఎక్కడున్నాడని మార్చిలో ఎత్తుక్కుంటుందంట తన కొడుకు శవాన్ని. ఇటువంటి అరాచక పాలన నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మరక్షకుడు మరి ఎక్కడికి పోయిండు? చచ్చిపోయిన కాపాయన. పిఠాపురంలో మనం చూసిన మల్లాం అనేటువంటి గ్రామంలో మానవుల పిల్లగాన్ని కూడా ఇట్లా చంపేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వందల హత్యలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి నుంచే హత్యలు, మానభంగాలు, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాలన, మోడీ కంటే నేనే సీనియర్ అంటాడు. బాబు వస్తే జాబ్ వస్తుందని డబ్బాలు కొట్టిండు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా తీసుకొస్తా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తా, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తా అని నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్న ఢిల్లీకి పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అది కాకపోగా వీళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు అమాయకమైనటువంటి యువకులని ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు ఆ 10 మంది పోలీసుల పైన నాన్ బెయిలబుల్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లోకి పంపించాలి. తమిళనాడు తరహాలో ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే ఇటువంటి ఏదో పనులు చేసిన వాళ్ళకు శిక్షలు పడేలాగా బలమైనటువంటి సెక్షన్స్ పెట్టాలి వాళ్ళ పైన. కర్ణాటకలో చూసినాం మనం, ఉరి శిక్షలు వేసాయి కోర్టులు. అలా 10 మంది ఎవరైతే ఈ గాదె సాయి కృష్ణ చావు కారణమేరో వాళ్ళందరికీ ఉరి శిక్షలు పడేలాగా అక్కడ ఉన్నటువంటి కోర్టులు పనిచేయాలి. మీరు అటువంటి బలమైనటువంటి సెక్షన్స్ పెట్టి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాలి. చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాలి, పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలి. ముఖ్యంగా కాపు నాయకున్నట్టు ఏది అమాయకమైనటువంటి కాపు బిడ్డ తెచ్చిపోతే ఇంతవరకు నోరు మీద పలే నువ్వు పవన్ కళ్యాణ్ యాడికి పోయినవయ్యా నువ్వు? ఆ యువకుడి చావు కారణం ఎవరు? ఆ తల్లి రోధిస్తా ఉంది. జై భీమ్ సినిమా తరహాలో ఆ తల్లి అయ్యా నా కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ అడిగితే నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పినా కదా అని బెదిరించాడంట. ఇదా పోలీసులు వ్యవహరించే తీరు ఆంధ్రప్రదేశ్లో? తెలంగాణ జర్నలిస్టుల పైన, తెలంగాణ మేధావుల పైన అక్రమంగా కేసులు పెడతారు. కొన్ని ఆంధ్రాలో ఏమైనా నిలగబెట్టిరంటే అక్కడ కూడా చేసింది ఏం లేదు. కమ్మళ్ళు, కాపళ్ళు అధికారంలోకి వస్తే అందరూ బాగుంటారని మీకు ఓట్లు వేసారు కదా. ఏది మరి కమ్మ చంద్రబాబు నాయుడు చేసింది ఏంది? కాపు నాయకుడు నువ్వు చెప్పుకొని నువ్వు చేసింది ఏంది కాపులకు? నువ్వు రంగా గారి వారసుడివా? దొంగ వారసుడు. నోరు మెదిపోయా మాట్లాడు. ఓట్ల ప్రయోజనాల కోసం 10 రూపాయలు సాయం చేసి 100 రూపాయలు ప్రచారం చేసుకునే నువ్వు నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడివా? ఎక్కడ పోయినావు? ఆ తల్లికి సమాధానం చెప్పు. 15 రోజులైంది ఆ పిల్లోని కొట్టి చంపేశారు. డెడ్ బాడీని అప్పచెప్తారా? ఆ తల్లి రోధిస్తా ఉంది, ఆ తల్లి ఏడుస్తా ఉన్నది. ఆ తల్లి దుఃఖాన్ని ఎవరైనా ఆపగలుగుతారా? ఇలా ఎన్ని సురేష్ అనేటువంటి పిల్లగాన్ని మల్లాం అనేటువంటి గ్రామంలో, నీ నియోజకవర్గమే మళ్ళా పిఠాపురంలో ఇలా ఎన్ని దాడులు. నిన్న చిత్తూరులో ఒక తల్లి చెట్టు కట్టేసి కొడతా ఉన్నారు. ఎంత అరాచక పాలన నడుస్తా ఉంది. ఇక్కడ కేవీ రెడ్డి అనేటువంటి ఒక తెలంగాణ జర్నలిస్టుని తీసుకుని పోయి కర్నూలులో 3rd డిగ్రీ కొట్టి చంపేటువంటి ప్రయత్నం చేశారు. ఏం రెడ్ బుక్ రాజ్యాంగం, ఏం అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాదా ఆంధ్రప్రదేశ్లో? ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వెంత అరాచకవాదివి. బెల్లి లలితక్క పైన దాడులు చేపించావు, హత్య చేపించావు, గద్దరన్న పైన కాల్పులు చేపించావు, మా రోజు వీరన్నం లేకుండా చేశావు. ఇంకా ఎన్ని అరాచకాలు. ఈ చంద్రబాబు నాయుడు మంచోడని ఈ పవన్ కళ్యాణ్ చెప్తాడు. గతంలో వాళ్ళ కొడుకు నేను ఆడిపోయిన నారా లోకేష్ ఆడిపోయినావు. నువ్వు నీ పేరు రాసుకో, మీ నాయన పేరు రాసుకో, పవన్ కళ్యాణ్ పేరు రాసుకో, 10 మంది పోలీసుల పేరు రాసుకొని మీ మీద మీరే కేసులు పెట్టించుకొని జైల్లో పోండి. మీరు రాజీనామాలు చేయండి. ఎంత దుర్మార్గం. ఆ తల్లి ఏడుస్తా ఉంటే నీకు సిగ్గు లేదరా? ఇంత కూడా ఇజ్జత్ మానవ అనిపించట్లేదురా? ఎంత నేరమైన చేసి ఉండొచ్చు. అమాయకుడని చెప్తా ఉన్నది నా కొడుకు, అయ్యా ఒక్కగానొక్క కొడుకు అని ఏడుస్తా ఉంది ఆ తల్లి. పాపం తగిలి పురుగుల పడి సస్తర్రా మీరు. 15 రోజుల ఫోన్ అడిగితే ఫోన్ ఇయ్యరా? ఎక్కడున్నాడు అంటే మీరు రిమాండ్కి పంపించారా, మీ కస్టడీలో ఉన్నాడా, ఎక్కడున్నాడని కూడా చెప్పరా? ఆ తల్లి ఎక్కడని ఎత్తుకోవాలరా? పోతే నీ కొడుకు చచ్చిపోయిన ఫోన్ బెదిరిస్తాడంట ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ అందులో ఉన్న పోలీసులు. వాళ్ళు వ్యవహరించే తీరు, బూతులు తిడతాడంట, బెదిరిస్తాడంట. ఇదా ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతాలు తీసుకునే పోలీసులు? మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. మీరు క్రిమినల్స్ని పట్టుకోవాలి. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఏమంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఓడిచ్చాడు మీకు కొట్టి చంపే హక్కు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? నారా లోకేష్ ఇచ్చాడా? నరేంద్ర మోడీ ఇచ్చాడా?
ఎవరు? గాదే సాయికృష్ణ సావుకు కారణం ఎవరు? సావుకు కారణమైనటువంటి ప్రభుత్వం పైన, పోలీసు యంత్రాంగం పైన తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళని రిమాండ్కి పంపాల్సిందే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులారా మాట్లాడినారే, వాడు మహాసేన అంటాడు, వాడు ఏ ఆడిపోయినవరా నువ్వు? మాలలు చచ్చిపోతే మాట్లాడు, కాపోళ్ళు మాలలు ఒకటైతే ఆంధ్రప్రదేశ్ లో అధికారం మనదే అన్నావు, ఏడ తెచ్చినవరా నువ్వు? అడుక్కుడు అయిపోయిందిరా. దుబాయ్, మస్కట్, కువైట్, బైరన్ లో 100 రూపాయలు 500 ఇవ్వండి అని అన్ని దాడులు రా. రోజుకో పంచాయతీ, రోజుకో దళిత క్రైస్తవుని చంపుతారు, రోజుకొక బీసీ బిడ్డను చంపుతారు, రోజుకొక ఆదివాసీ బిడ్డను చంపుతారు, రోజుకొక గిరిజన బిడ్డను చంపుతారు. ఎన్ని దాడులు రా ఆంధ్రప్రదేశ్ లో, ఎన్ని అరాచకాలు రా మాట్లాడుతున్నావురా నువ్వు? లంగా రాజేష్ జై భీమ్ జై చంద్రబాబు అంట. జై భీమ్ చంద్రబాబుకి ఏం సంబంధం రా? చంద్రబాబు నాయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడా? దళిత కమ్యూనిటీలో పుట్టినటువంటి వ్యక్తి. ఆరం చెడు చుండూరు జరిగినాక తెలియరా నీకు చంద్రబాబు నాయుడు ఏం చేసిండో, ఎన్ని అరాచకాలు సృష్టించిండో? గదరని మీద కాల్పులు చేయించడానికి జిందాబాద్ కొడుతావు నువ్వు.